ఏమైందమ్మా? ఏందేమైంది? ఏం కాలేదు. అది చూడుకో బేసన్కి ఇదిగో ఇంత ఇంత ఏంది బాబీ? ఏమైందమ్మా? ఏంటైతే అరే నీ అబ్బా అరే లివర్కు పైన నిప్పు విష్ణు ఏమే చెటా ఫోన్ ఎత్తు మాట్లాడు. హలో హలో అక్క. చెటా ఎట్లకా చెటా అన్న? ఎట్లన్నా? ఎట్లేముంది వచ్చేసే ఈటికే అన్న ఏమైనా బాగుండదేమోనా? ఏముందబ్బా అమ్మ ఏం ఫీల్ కాదు ఏం దానికేముంది ఇంటికి వచ్చేకి మొహమాట పడతావు నువ్వు. ఇది బాగుంది అర్జెంటుగానే ఉంది కానీ వస్తే బాగుండదేమో భయంగా ఉందన్న. ఏం కాదు అట్లా మా అమ్మ అట్లా ఫీల్ అయ్యేది ఏం కాదు. ఇబ్బంది పడుతుందేమో అనేసి ఏమన్నా. అట్లా ఫీల్ అయ్యేమైతే కాదు. ఏమ్మా కర్రా ఏం చేస్తాను రా బుడుక్స్ చూడు రమ్మంటే. ఎవరు చెటా ఇంటికి వచ్చేకేముంది? అయిపోకేమి ఏందో రా అంటే ఏం నలుగు పెట్టి పిలిచల్లా, బొట్టు పెట్టి పిలిచల్లప్ప, లేదంటే చీర జాకెట్ తేల్లా? ఏనుగు తీసుకోపోయి లేకుంటే ఏమన్నా చెప్పు. ఒక అద్దు సేరు మల్లెపూలు, ఓ చీర, ఓ రైక, అన్ని కుంకుమ పసుపు తేలేమో ఆహ్వానానికి. రా చెటా అప్ప చాలా వగలబడతాను కానీ పర్లే కదన్నా. పర్లేదు వచ్చేపా అమ్మనే చెప్తాంది ఇంకా ఏముంది దానికి కూడా మొహమాట పడతాను. ఇంటికి వచ్చాక రా చెటా విచిత్రం రా. వస్తానన్నా. 2 ఉన్నాయిలే వచ్చేసి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. 2 ఉన్నాంలే, నేను పద్దు 2 ఉన్నాము అని చెప్తాను. 2 అంటే అదే మేమిద్దరము. వచ్చేసే చెటా. సరేనా వస్తాను. ఓకే వెరీ గుడ్. ఒక్కోలా చెప్తున్నాడు. అసలు ఎలా ఉంటాడు వాడు? ఎదురుగా ఎలాంటి వాడున్నా తలదన్నేలా ఉంటాడు. ఏమప్పా మేమేమన్నా ఇంటికి రాద్దన్నామా? మళ్ళీ వగలైనా ఏంది అట్లా చేస్తున్నావు? కూర్చో కాలు నొప్పిగా ఉంది. గట్టిగా మాట్లాడేమేమి నొప్పిగా ఉంది. నోట్లో బెల్ల పుంట పెట్టుకున్నావా, ముద్ద పెట్టుకున్నావా? నువ్వు యా బాత్రూమ్ పడతాండి? మామూలు కడుతున్నా అంటే ఏమి బాత్రూమ్ తో ఏమి? ఇప్పుడు బాత్రూమ్కి నేను వాడేదానికి నా ఇంట్లో ఉండేది యా బాత్రూమ్ అయినా వాడుకుంటా. దానికి కూడా ఉంటాయా? అది వాడాలి ఇది వాడాలి. ఏం డాన్స్ చేస్తున్నావా? చెప్తాను. ఏంది అట్లా చేస్తున్నాడు? బాత్రూమ్ పోయేకే బాధలు. పోయిరా పోయ్యో రామా పడద్దు. బాత్రూమ్ పోయేకే. కూర్చో ఒక్క సెకండ్. ఆ పిల్ల నిన్ను అడిగినాడా బాత్రూమ్ వల్లని? దీనికా మళ్ళీ అదేంది రా? నువ్వేందో ఇంటికి వచ్చే మొగమాటం ఎందుకు కొడతావు? రా చెటా అని ఎట్లా పిలుస్తుంది? ఏంది ఆ సౌండ్లు? ఏంది రా నాయన? ఏంది బాబీ? అతే ఆ సౌండ్లు చూడండి. అయిపోయి తనకులాడుతున్నట్లే నాకు అనుకున్నానులే నేను. అయిపో వల్లారం యాడా వాళ్ళ ఇంట్లో. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఏ నొప్పులు వస్తానయా? పైల్సా? 2 రోజులేమో కాదురా మంకు నా కొడుక సన్న బక్కి తెచ్చి ఆ కంప చెట్లకి పంపించకూడదారా? ఏం బాగుంటుంది బుడుక్స్? గమ్మనుండులే, పెద్ద మొగమాటానికి పోతానవు అంటే అమ్మకి ఎరువు వస్తుంది అనుకున్నా. చే
లే గలీజ్ మాటలు మాట్లాడదులే. అవే అదే మనుషులేరు వేస్తారు అత్తయ్య చెట్లకి. ఎట్లా సార్లే ఇంకా దేశంలోనే ఉండరు, ఊరు విడిచి పరారైతారు. ఏంది బాబీ అంత భయంకరంగా ముక్కుతున్నాడు? వాస నీటికి వస్తుంది. 2 days వాటర్ లేవంటే ఇంకా మాత్రం ఎట్లా పుడుస్తుంది? కాదు ఒక తల్లివే కదా. ఏంది బాబు ఇత్తదాన్లకు తల్లివి అత్తవి మామవి మేనమామి మేనత్త అనుకుంటూ ఇత్తదాన్లకి ఏంది బాబీ? తల్లి ఏంది, మేనత్త ఏంది, మేనమామ ఏంది? అంతేగా కర్రా బాబీ కర్రా నువ్వు ఏం చెప్పు, ఒక మాట రా, చిన్నగా చెప్పు, చిన్నగా మాట్లాడాలరా. అది పోతే పోయినట్లయితే గమ్మనుండు కాదురా. అతే సౌండ్ ఏం చెప్పు. ఏంది బాబీ నాకు ఇట్లా గబ్బు లేపుతుంది పొద్దు ఇల్లంతా? కాదు ఎందుకు బాబీ పిలుచుకొచ్చినావు? కాదు బాబీ దొడ్డికి కూర్చునేకినావు, నా ఇంటికి పిలుచుకొచ్చినావు. మైండ్ ఉందా బాబీ? నీ ఇంటికి పిలిచిపోవచ్చు కదా బాబీ. మాది బాత్రూమ్ చిన్న. ఏం మాదేమన్నా ఇంత పెద్దగా ఉందా విశాలంగా? అమ్మ బాత్రూమ్ పెద్దది కదా. యాడ పెద్దది? నీదే పెద్దది మాకు ఒకటే కదా అత్తయ్య. బాబీ. ఇంకా నేను 1 year దానికి లాక్ చేసేసుకోవాలి బాబీ కడిగిచ్చి. లేదు బాబీ, ఇంకా రోజు ఒక బకెట్ నీళ్ళు కాంచడము, యాసిడ్ పోయి దాన్ని బంద్ చేయడం. అట్లే ఏంది ఫీల్ అవుతారు బాబీ? ఏంది భయంకరంగా బాంబులేంది, భయంకరంగా ముక్కులేంది. ఇంకా బాత్రూమ్ ఎంత గబ్బు లేపొస్తాడో. ఎన్ని రోజుల నుంచి స్టాక్ పెట్టుకున్నాడో నాయన, అట్లా డ్యాన్స్ చేస్తాడు బాబీ. ఎంత బుద్ధి లేని పని చేస్తాడు. ఏం బాబీ ఏమి చెట్లు లేవా బాబీ? మీ ఇండ్ల కాడ మస్తుగా ఉన్నాయి కదా బాబీ కంప చెట్లు. మా ఇంటి కాడ కూడా మస్తుగా ఉన్నాయి కదా బాబీ కంప చెట్లు. ఓ సన్న బకెట్ ఇచ్చి మగ్గిచ్చి కంప చెట్లకి పంపించింటే ఏం బాబీ? మన బాత్రూంలు గబ్బు కావు, మనము ఈ స్మెల్ చూడము. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? కింద కూర్చోలేడు. అట్లా కూర్చోలేడంట పైన కూర్చోకుండా నిలబడి చేసుకో. మనం నువ్వు కుర్చీ ఎత్తుకొని వెనకాల లే ఎరిగెక్కిందిలే తల్లి. తల్లి ఊసి ఎత్తద్దులే, నాకు తల్లి మీద విరక్తి పుడుతుంది. ఆ భాష ఎత్తుతున్నాయి. ఇండియన్ లో కూర్చోకుంటా నీ మొగుడు పోయి కూర్చోబెట్టమను, పట్టుకోమని. ఇది నేను చూడలే. ఏంది బాబీ ఆ సౌండ్ లేని బాబీ? నా జీవితంలో వినలే. రామరా రామ రామ శ్రీరామ శ్రీరామ. ఒకప్పుడు దొంగగా పరిచయమైన అతన్ని వాల్మీకిలా చూడాలనుకున్నాను, కానీ శ్రీరామ శ్రీరామ రే అన్న అంటే అన్నానంటావు గాని, అంటే అన్నానంటావు గాని ఏంది బాబీ ఇది? ఏంది బాబీ నాయన? ఇంకా నేను ఇంట్లోకి రాను నాయన. తప్ప విష్ణు పిలిచి విష్ణు అట్లా ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. ఏంది పద్దు మీరు ఏందన్నా మాట్లాడుకుంటే నాకు ముందే చెప్పాలి కదా పద్దు. నేను ఏదో నాకేం తెలుసు నేనేంది పిలిచినా బాబీ? ఇంటికి వచ్చాక మొహమాటం పడతాను, ఇంటికి వచ్చాక మొహమాటం పడతానాడంటే రమ్మను నేను ఎట్లా పనులు చేయండి. గడ్డి తింటావా? ఓయప్ప నమస్కారం అయ్యా. ఎన్ని రోజుల నుంచి పెట్టుకున్నావు నాయన స్టాక్? ఎన్ని రోజుల నుంచి పెట్టుకొని వచ్చినావు నాయన స్టాక్? మళ్ళీ ఏం కంప చెట్లలో పోవచ్చు కదా బకెట్ తీసుకొని సన్నది. పోలే నా మా మనసు బాగాలేకుండా మళ్ళీ నీళ్ళు తెచ్చికూడదా, కాఫీ తెచ్చికూడదా, టీ తెచ్చికూడదా, టిఫిన్లు పెట్టకూడదా? బో చెప్పినావు కానీ అంత అర్జెంట్ అయ్యేంతవరకు ఏంటుకుంటేవి తొందరగా వచ్చేయాల్సింటివి. అక్క ఆడంతా వాటర్ ఫాల్ ఉంది అక్క ఏరియా మొత్తము. ఇంకా నాకు దేవుళ్ళగా అన్న అమ్మ వాళ్ళు అంత స్టోరీ అంత అర్జెంట్ అయ్యే. మీ ఇంటికల్లా కంప చెట్లు లేవా? అంతా ఇల్లే మాట పక్కంతా. యాడని ఒక మిద్దెన పోయి చేయాల్సింటివి. మిద్దెనకాలంటే అంతా ఇల్లే కదా అందుకనేసి. బాటిల్లో నీళ్ళు తీసుకోపోల్లా, బకెట్లో నీళ్ళు తీసిపోయి యాడన్న దూరంగా పోయి చేయాల్సింటివి. నాయన అమ్మయ్యా నాయన టూ మచ్ రే బండి సరే థ్యాంక్స్ నా.
ఏం చెడపోతున్నావా అన్న వచ్చిన పని అయిపోయింది. అంతేగా అమ్మా థ్యాంక్ యూ మా, చాలా హ్యాపీగా ఉంది. ఏమనుకోదమ్మా, మళ్ళా లోడ్ ఏముంది చెట్ట అనుకుండేకి. అమ్మా ఏం ఫీల్ కావద్దండి అమ్మా. మా అమ్మకి మామూలే, ఇంకేంది ఫీల్ అయ్యాక మామూలే మా అమ్మకి. బాయ్ చెట్ట. వెరీ వెరీ థ్యాంక్ యూ. దానికే ఉంది చెట్ట అమ్మకి అంతా. అన్న మళ్ళీ ఏదైనా అర్జెంట్ అయితే రావచ్చు. డైరెక్ట్ అబ్బా బాత్రూమ్ నువ్వే వద్దప్పా, అక్కడ ఏదన్నా బకెట్ తీసుకొని కంపసెట్లో లేవు నాయన, లేకుంటే బాబీ వాళ్ళ ఇంటికి పో. పుణ్యం వస్తుంది నీకు. ఇంకొద్దు నాయన, చాలు నువ్వు చేసింది నిర్వాహం. ఈ అమ్మాయిని చెవులో ఊరుతాంది శంకు. వాసన వస్తుంది అంటే ఏయ్ మళ్ళీ మేము పోయిస్తామా? బాత్రూమ్ చూడుకోపోయి ఒకసారి అట్లన్నా చూసిరా. ఉన్నాయా? నాకు తెలుసు నీట్గా ఉంటుంది ఆ పిల్లడు, చాలా నీట్. నువ్వు పోరా, రే చెప్పింది వినురా, పోరా పో. ఆ స్మెల్లు ఆ సౌండ్లు నాకు చాలా ఇంకా వద్దులే చెప్పేది, నాకు ఎందుకో డౌట్గా ఉంది. పోయి రాపో. ఏమో సార్ నాకు కనబడదు బాబీ, ఇట్లా దాంట్లోకి అట్లా చేయొద్దు బాబీ, అత్తి చేయొద్దు. యాదానికి ఏ జైల్లో కూడా తెలియదు నీకు. ఫస్ట్ పో బాబీ, నువ్వు పో బాబీ, పోవు కదా నువ్వు. పోవచ్చు కదే యాటికి? ఇంటికే వాష్రూమ్ కన్ మనం పబ్బద్దు మనమంగా. ఏమత్తయ్య కంప్లీట్ కొడుతుంది అత్తయ్య. వాగులు తీసేసి వచ్చినారా? నొప్పిస్తుంది వాసనకి. ఎందుకు వస్తుంది? ఏమ్మా రిలీఫ్ ఉందే? ఏం అట్లున్నావు? ఏమైంది? నిద్ర వస్తుందా? అనుకుంటావా మేము పోయిస్తామా? ఏమైంది అత్తయ్య? ఏమైందమ్మా? ఏందేమైంది? ఏం కాలేదు. అది చూడుపో, బేసన్కి ఇదిగో ఇంత ఇంత. ఏంది బాబీ? ఏమైంది వాడు? ఏడికి సచ్చినాడు రా, ఇంకేడికి సచ్చినాడు రా వాడు. ఎన్ని రోజులైందో. ఎందుకురా నన్ను బెస్టులు ఎత్తివి? నా ఇల్లు గబ్బులు ఎత్తివి కదరా, గబ్బులు ఎత్తివి. పొద్దు శుక్రవారం కదరా, నేను పూజ చేసుకోవాలా. ఉండమ్మా, జోక్ చేస్తావు. తల స్నానం చేసి లక్ష్మీ పూజ చేసుకున్నా. నువ్వెక్కడ దరిద్రుడు రా, బేవర్సి నా కొడక, ముద్ర స్టిప్ నా కొడక, నా కొడక. ఏంది పద్దు? లే పోయి చూసిరా, పోలే పోండి, చూసిరా పోండి ఇద్దరు. లే ఫస్ట్ నువ్వు ఎట్లా కదులుతావులే, వాకిలు గడి పెడతా నేను. ఫస్ట్ క్లీన్ చేసి పోలే. వాని అమ్మ వాని అక్క వాని ఆలిత్తు వాని బతుకు జడ. వాడెక్కడ మనిషిరా నాయన? ఎక్కడ పన్నావు? కూర్చో. ఎక్కడమ్మా పోయేది? నా కొంప గబ్బు లేపి. ఏమి చూసొచ్చు కూడా ఏమైందని కూర్చున్నావా? బేషన్ కి పైన ఇంత గడుచుకుంది, ఇంకా లోపల ఎంత ఉందో. ఏంది బాబీ ఇట్లా చేసి నువ్వు? నీకేమైనా బాగుందా బాబీ అట్లా పర్మిషన్లు ఇచ్చేది? నా ఇంటికి వచ్చి గబ్బులు ఎత్తివి, నీ ఇంట్లో గబ్బులు ఎప్పుకోకూడదా బాబీ? కంపసెట్లలోకి పంపించకూడదా బాబీ? ఇట్లా వాళ్ళని కంపసెట్లలోకి పంపిల్ల బాబీ, బాత్రూముల్లో తరంగారు. ఏంది బాబీ అంతా అయినాక గుడ్లు గూలక్క తలకాయ ఉత్తానవు. లోఫర్ నా కొడక, సొగిల్ నా కొడక, బేవర్సి నా కొడక, కంత్రి నా కొడక. ఎందుకు మాట్లాడుతాను నన్ను? నేనేం చేసినానని? నువ్వు కాదాలే పిలిపించిండేది, నువ్వు కాదా పంపించిండేది పాత్రంలోకి, నువ్వు కాదా వాడికి పొమ్మని పర్మిషన్ ఇచ్చిండేది? కాదు పద్దు, వీటికొచ్చి ఒక్కసారి గుర్తు తెచ్చుకో రాపా. అయ్యో ఏమన్నా నువ్వు ఇంటికి వచ్చాక మొగమాటం పడతానాడమ్మా అంటే రాపా. నువ్వు దానికనింటే నేను పిలిచిన కూడా పిలిచాను, నేను పర్మిషన్ కూడా ఇను. నీకు చాలా మేనర్స్ లేప్ప. నీ ఇంట్లో మేనర్స్ పెట్టుకో, మేనర్స్ తీసే. అట్లా కాదు మా మాది చిన్న ఇల్లు, నాది పెద్దది కదా. నీది డబుల్ బాత్రూమ్ ఉంది. నా డబుల్ బెడ్రూమా? అదే డబుల్ బాత్రూమ్. డబల్ బాత్రూమ్. నా బాత్రూమ్లు ఉండేది ఇంతున్నాయి. ఆ పిల్లగాడు ఉండేది ఇంతున్నాడు. ఆ బేషన్ కూడా చాలేదేమో, పైనంతా ఎరిగినాడు. ఏందిరా నేను అప్పుడే ఆ సౌండ్లు, ఆ స్మెల్ నాకు చూడరా కొంపలేకి ఎట్లా వస్తుందో స్మెల్. నేను ఎట్లా ఉండేది? లే ఫస్ట్ పోయి మీరిద్దరూ చేస్తారో నువ్వే చేస్తావో. ఎట్లా పోతావులే, నేను డోర్ వేసేస్తా.
చొప్పు ఇరిగేటట్టు కొడతా నా కొడక, మెట్టు తీసుకొని కొడతా. మళ్ళీ నువ్వు గాన్నకలు చేసినావంటే లే మాత్రం పోలేదు తలకాయ ముందరుందేమో వెనక్కు తిప్పుతాలే, పల 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 వెనక్కు తిప్పి పారేస్తా నా కొడక. కదిలినావా నిన్నులే. పోయి బాత్రూమ్ శుభ్రం చేయపోలే. ఫెనాయిల్, యాసిడ్, అదేమి మళ్ళా అది హార్పిక్, డెటాలు, వేడి నీళ్ళు, ఒక గిన్నెలో వేడి నీళ్ళు కంచుకో. ఓ బకెట్ నిండా మసిలిపోయే నీళ్ళు పోసి మొత్తం క్లీన్ చేసి ఆ మసిలిపోయే నీళ్ళు పోయి బాగా చెప్తావులే. మేమంతా వేడి నీళ్ళు పోసి కడగమా? టాయిలెట్లకు కూడా పోయాల, స్మెల్ పోతుంది. పోలే ఫస్ట్ కడుగు పోలే. నాకు అవన్నీ చెప్పొద్దులే. ఎట్లుందంటే సామెత రోడ్లో చెప్తా కొట్టి ఇంట్లో వచ్చి కాలు పట్టుకున్నట్లుంది. చేసి తప్పులు ఇప్పుడు నువ్వు మళ్ళా నాకు తప్పైందంటావా? నాకు చెప్పొద్దులే అవన్నీ. ఎంత ఘోరాతి ఘోరంగా ఉంది. ఆ పాపని పంపి నేను లే ఫస్ట్ క్లీన్ చేసుకోలే. నువ్వు ఏ పొద్దు ఎట్లా పోతావో నేను చూస్తాను. నాకు రేగే తిక్కకి ఏం లే, తలకాయ తిరుగుతాందలే. 2 కాళ్ళెత్తి బండకేసి కొడతాడు నా కొడక. నువ్వు ఎట్లా చేస్తావులే? ఏంది ఏం చేస్తాను చేసేదంతా పుణ్యం వస్తుంది కాదు. పుణ్యము ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టు, పుణ్యం వస్తుంది. గుడ్డలు లేని వాళ్ళకి గుడ్డలే, పుణ్యం వస్తుంది. ఇట్లాడు వేలే అట్లా కాదు. నేను నీకు పుణ్యం రాలనే చెప్పేది నువ్వు ఒక్క నిమిషం చెప్తా. నీకు పుణ్యం రాలనే నేను చేసింది. బాత్రూమ్ లో చేసింటే నీ మొగుడు పెళ్ళానికి ఉంటాండే. నీ పుణ్యం చెప్పేది అవుతో నీ పుణ్యం కోసమే చేశాను. నా మాట పుణ్యం ఏం ఫీల్ ఉండదు అది షిట్ కాదు, అది షిట్ కాదు. అబద్ధాలు కాదు, ప్రామిస్ కంటే అది చపాతీ పిండి పట్టుకొని చూసేది కాదు. చెటా కనిపించి వచ్చినాడు కావాలంటే నిజంగానే అబద్ధం చెప్పొద్దు. నిజంగానే తలకాయ కిటికీలకు దూర్చి నిజంగానే షిట్టుకు పోలేదు, అసలు షిట్టుకే పోలేదు. ఆ స్మెల్ కూడా జస్ట్ ఒక స్ప్రే అంతే. స్ప్రే కొట్టమని చెప్పినాను చెటాని, ఆ స్ప్రే పోయాలంతా తీసేపోరా, తీసేపో. నేను ఒప్పుకోను. అది ఏమైనా కానీ నాకు బాత్రూమ్ అట్లా చెప్పించినావు. మనిషి మీద అవి బతుకు మీద విరక్తి పుట్టింది బాబి. నువ్వు ఇదిగైనా చెప్పుకుంటే నేను 4-5 రోజులు అన్నం తిన్ను నీళ్ళు తాగనురా. ఇంట్లో కూడా ఉన్నాను రా, బీగి వేసుకొని పోతా అంటే. లేదు నిజంగా ఒట్టు ఒట్టు పద్దు మీద ఒట్టు కావాలంటే చపాతీలు చేసి పద్దు మీద ఒట్టు ఎట్లా చపాతీలు తిన్నానని చపాతీ పిండి యూజ్ చేసిన. నాకు చపాతీ నువ్వేనా ఇదంతా చేసిండేది? ఎందుకురా ఇట్లా ఎట్లా వస్తారా నీకు ఇట్లా దర్బేస్ ఆలోచనలు? లే చపాతీ పిండి చపాతీ పిండి ఇప్పుడు పోయి క్లీన్ చేసుకో. చపాతీ పిండి యాదన్నా గాని నా బాత్రూమ్ ఫస్ట్ ఎట్లుందో అట్లా ఉండాలి. పో తీసేపో. నేను టచ్ చేయను. పోతామా? లేయి నువ్వు పోయేప్పుడు లేదు. ఎవరు చేయమంటారు? ఎవరు క్లీన్ ఇవన్నీ పెట్టుకోమంటారు? అవసరమా? పోలే దర్బేస్ నా కొడక, దరిద్రం నా కొడక, అన్నిట్లా పనిలే నా కొడక. సన్నప్పటి నుంచి తులగే కదా అత్తయ్య. అంతేగా వాళ్ళు బతికే అంత అల్లరే తులగా. ఎట్లా సారా నీకు ఇట్లా దర్బే? ఇది క్యాడ్బరీస్, ఇది క్యాడ్బరీస్, ఇది పిండి. టెన్షన్ తీసుకోవద్దు. అమేజింగ్. ఏంది నీకు నువ్వు నీ ఆలోచన? నాయన నీకు నిన్ను ఏగినందుకు అత్తయ్యకి దండం పెట్టొచ్చే. అదంతా కడుగుపో. మా కడిగేది పోగుడుసు బాగుంది. చేతులు వాష్ చేసుకొని కడిగిరా. డెటాల్ వేసుకొని కడుక్కో. కడిగిరాలే, అది కడిగిరా. దానికంతా కడుచుకొని చిన్నప్పటి నుంచి ఇంతేనా అత్తయ్య? అంతే. క్రియేటివ్ జీనియస్ మా అమ్మ. ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు ఈ ఆలోచనలు? తలకాయలో నుండి. అంతేగా.